మెగానైన్ టీవీ. రష్యా, ఉక్రెయిన్ ప్రపంచంలో ఈ రెండు పేర్లు వినిపించని రోజు లేదు. దాదాపుగా 3 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఎన్నో నగరాలు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు యుద్ధం ఒక సరికొత్త దశకు చేరుకుంది. ఒక అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుంది. నిన్న రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసింది. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది డ్రోన్లు కీవ్ నగరాన్ని కమ్మేశాయి. ఆ వెంటనే సెకనుకు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక భయంకరమైన అస్త్రం ఉక్రెయిన్ గడ్డపై విధ్వంసం సృష్టించింది. అదే రష్యా ప్రయోగించిన ఒరెష్నిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్. అసలు ఈ ఒరెష్నిక్ మిసైల్ కు ఉన్న శక్తి ఏంటి? ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ దాడి ద్వారా అమెరికాకు, నాటో దేశాలకు రష్యా ఇస్తున్న వార్నింగ్ ఏంటి? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో అర్ధరాత్రి సైరన్లు మోగాయి. రష్యా ఒక భారీ దాడికి ప్లాన్ చేసింది. అయితే ఈసారి రష్యా డైరెక్ట్ గా మిసైల్ వేయలేదు. ఒక తెలివైన మిలిటరీ వ్యూహాన్ని అమలు చేసింది. ముందుగా వందలాది కామికాజు డ్రోన్లను ఉక్రెయిన్ వైపుకు పంపించింది. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే, ఉక్రెయిన్ దగ్గర అమెరికా ఇచ్చిన ప్యాట్రియాట్ లాంటి అత్యున్నత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. వీటి ద్వారా మిసైల్స్ ను గాల్లోనే పేల్చేయొచ్చు. కానీ ఈ డిఫెన్స్ సిస్టమ్ లో వాడే ఒక్కో ఇంటర్సెప్టర్ మిసైల్ ఖరీదు కోట్ల రూపాయల్లో ఉంటుంది. రష్యా పంపిన చౌకైన డ్రోన్లను కూల్చడానికి ఉక్రెయిన్ తన డిఫెన్స్ వ్యవస్థనంతటిని వాడేసింది. గంటల తరబడి ఆకాశంలో డ్రోన్లను కూల్చుతూ ఉక్రెయిన్ సైన్యం అలసిపోయింది. ఎయిర్ డిఫెన్స్ రాడార్లు పూర్తిగా డ్రోన్ల మీదే ఫోకస్ చేసాయి. కీవ్ నగరంలో పవర్ కట్స్ తో అంధకారం అలుముకుంది. కరెక్ట్ గా ఇదే సమయం కోసం చూస్తున్న రష్యా తన అసలు అస్త్రాన్ని బయటకు తీసింది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ డ్రోన్లతో బిజీగా ఉన్న సమయంలో రష్యా భూభాగం నుంచి నిప్పులు చిమ్ముతూ ఒక భయంకరమైన బాలిస్టిక్ మిసైల్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. దాని పేరే ఒరెష్నిక్. ఇది సాధారణ మిసైల్ కాదు, ఇది ఒక హైపర్సోనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఈ మిసైల్ వేగం శబ్ద వేగం కంటే 10 రెట్లు ఎక్కువ. అంటే సెకనుకు దాదాపు 3 కిలోమీటర్ల పైనే ప్రయాణిస్తుంది. అంత వేగంగా వచ్చే ఈ మిసైల్ ను ట్రాక్ చేయడం, అడ్డుకోవడం ప్రపంచంలో ఇప్పుడున్న ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల కాదు. ఇందులో ఉన్న మరో భయంకరమైన టెక్నాలజీ MIRV, అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. అంటే భూమిపై నుంచి ఒకే ఒక మిసైల్ ఆకాశంలోకి వెళ్తుంది. కానీ టార్గెట్ ను చేరే సమయానికి అది 6 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోయి ఒకేసారి వేర్వేరు టార్గెట్ల మీద ఉల్కల్లాగా విరుచుకుపడుతుంది. కీవ్ నగరంపై సరిగ్గా ఇదే జరిగింది. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఈ మిసైల్స్ పడిన విజువల్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ ఒరెష్నిక్ డ్రోన్ల జంట దాడితో కీవ్ నగరం ఉలిక్కిపడింది. ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలు, కీలకమైన విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లను రష్యా టార్గెట్ చేసింది. డ్రోన్లను కూల్చివేసినా సరే వాటి శిథిలాలు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పై పడి భారీగా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ ప్రజలు బంకర్లలో, సబ్వే స్టేషన్లలో తలదాచుకున్నారు. రష్యా ప్రయోగించిన హైపర్సోనిక్ మిసైల్ ను ఆపలేక ఉక్రెయిన్ సైన్యం నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఎంతసేపు డ్రోన్లతో దాడి చేస్తారులే అనుకున్న ఉక్రెయిన్ కు రష్యా ఊహించని షాక్ ఇచ్చింది. అసలు రష్యా ఈ కొత్త మిసైల్ ను ఎందుకు వాడింది? దీని వెనక ఒక భారీ జియో పొలిటికల్ వార్నింగ్ ఉంది. ఇటీవల అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు తమ లాంగ్ రేంజ్ మిసైల్స్ ను రష్యా భూభాగంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ కు పర్మిషన్ ఇచ్చాయి. ఉక్రెయిన్ వాటిని వాడింది కూడా. దీనికి ప్రతీకారంగానే పుతిన్ ఈ ఒరెష్నిక్ అస్త్రాన్ని తీశాడు. మీరు గనక ఉక్రెయిన్ కు మాపై దాడి చేసి ఆయుధాలు ఇస్తే మేము ప్రయోగించే ఆయుధాలను ఆపడం మీ తరం కూడా కాదు అని నాటో దేశాలకు పుతిన్ ఇచ్చిన స్ట్రాంగ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఒరెష్నిక్ మిసైల్ కు న్యూక్లియర్ వెపన్స్ మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. అంటే భవిష్యత్తులో అవసరమైతే దీని ద్వారా అణుదాడి చేయడానికి కూడా రష్యా వెనుకాడదని పరోక్షంగా హెచ్చరించింది. ఒకవైపు డ్రోన్ల విధ్వంసం, మరోవైపు ఎవరు ఆపలేని హైపర్సోనిక్ దాడులతో ఉక్రెయిన్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకప్పుడు చిన్న డ్రోన్లతో మొదలైన యుద్ధం ఈ రోజు ప్రపంచాన్ని అణుయుద్ధం అంచున నిలబెట్టింది. అమెరికా ఆయుధాలు ఒకవైపు, రష్యా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరోవైపు. ఈ వార్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.